చాయ్ తాగిన తర్వాత ఇంకా మిగతా చూసుకుంటాను రెస్ట్ ఇప్పుడు. వరలక్ష్మి వ్రతం కాబట్టి ముందు రోజే నేను క్లీనింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ అన్నీ తీసేసాను, ఆల్రెడీ తీసేసి ఎత్తు పెట్టేసుకున్నా. అలాగే ప్లేట్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఈ కింద ఉన్న ఇవి కూడా బాక్స్లో పెట్టేసుకోవాలి. అలాగే నేను నిన్న బయటికి వెళ్ళి తీసుకొచ్చిన సామాను అన్నీ చూపిస్తాయి. అలాగే రేపు ప్రసాదాలు చేసుకోవాలి కాబట్టి పొట్టుపప్పు నానబెట్టాను అనమాట. నా దగ్గర పొట్టుపప్పు ఉంది. ఇది గారెలకి ప్లస్ అందులో ఇక్కడ దీనిలో కూడా విడిగా నానబెట్టాను అనమాట, పూర్ణాలు వేద్దామని. ఎంతకన్నా నానబెట్టాను, ఒక 1 అవర్ అవుతుంది. తర్వాత మళ్ళీ చూపిస్తాను. వ్రతం ముందు రోజు అనమాట. ప్రస్తుతానికి ఇలా అయితే సెట్ చేసుకున్నాను, మార్నింగ్ సెక్షన్ అనమాట. ఇంకా ఈవినింగ్కి ఎలా క్లీనింగ్ అంతా అవన్నీ చూపిస్తాను అనమాట. లాస్ట్ ఇయర్ తీసుకున్నా, ఇవి ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట. బయట అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. ఈరోజు క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. గడపలన్నీ తుడవాలన్నమాట. నేను తులసి విత్తనాలు వేసాను అనమాట, వచ్చినాయి. ఇవి తీసేసి విడిగా ఒక పాట్లో వేసుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడైనా సాటర్డే రోజున తులసి మాల అల్లడానికి బాగుంటాయి అని చెప్పేసి ఈ విత్తనాలు నాటారనమాట. పెట్టేసాను అనమాట. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటున్నాను అనమాట. బట్టలు అయిన తర్వాత దుప్పట్లు అన్నీ తీసేస్తాను, క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మొత్తం క్లీనింగే ఉంటుంది. చూసారా బబుల్స్ వచ్చినాయి. సెట్ బట్టలు కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను స్నానానికి వెళ్ళి వచ్చి దేవుడి దగ్గర సామాగ్రి అంతా క్లీన్ సెట్ చేసుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను. అయితే బట్టలు వేసాను కదా, ఇప్పుడు వచ్చేసి నేను పొయ్యి మీద పాలు పెట్టాను కిందక. చాయ్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ పని ఏంటో చూద్దాం. చాయ్ తాగిన తర్వాత ఇంకా మిగతా వర్క్స్ చేసుకుంటాను అనమాట. కొంచెం రెస్ట్ ఇప్పుడు. బట్టలు అయితే ఆరబెట్టేసుకున్నాను.
నేను బెడ్షీట్లు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దుప్పట్లు కూడా వేసేస్తున్నాను అనమాట. బట్టలు అయితే అయిపోయినాయి, తీసేసి ఆరబెట్టేస్తాను. ఇవి కూడా వేసేసిన తర్వాత బట్టల పని అయితే అయిపోయింది అనమాట. తర్వాత నెక్స్ట్ పని ఏంటో స్టవ్ దగ్గర ఇదంతా క్లీన్ చేసుకున్నాం అనమాట. తుడిచేసి అన్నీ తీసేసి కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసి ఊరికే నిండుగా ఉండిద్దని అన్నీ ముగ్గులు పెట్టేసాను అనమాట.
వంటగది అయితే మొత్తం క్లీన్ చేశాను అనమాట. అందగా ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే తీసేసా. ఇక్కడ నుంచి మొత్తం పెట్టేసుకున్నాను అనమాట. చిన్న చిన్న సామాను టిఫిన్ ప్లేట్స్. ఈ వీడియోలో మొత్తం చూపించలేకపోయాను అనమాట. చాలా టైమింగ్ వచ్చేసింది వీడియోకి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.